బ్లౌజ్ చూడండి, ఒక మేడం వాళ్ళది నేను కుట్టాను. అయితే బోట్ నెక్ కుట్టమన్నారు. 3/4 హ్యాండ్స్ బోట్ నెక్ పెట్టాను. పైపింగ్ ఇవ్వమని అనలేదు కానండి, నేను ఇచ్చాను. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి కదండి, బ్లౌజ్ డల్ కొట్టకుండా ఉంటుందని, హైలైట్ ఉంటుందని ఈ కలరు పైపింగ్ ఇచ్చాను నేను ఇక్కడ. అయితే ఈ మేడం ఏమన్నారంటే, షేపు యథావిధిగా మన బ్లౌజులకు ఏ విధంగా అయితే షేపు టక్స్లు ఉంటాయో అదే విధంగా షేపు వేసి కుట్టాను నేను. చూశారు కదా ఎంత బాగుందో. ఇంకా హెమ్మింగ్కి ఇవ్వలేదు. ఇదిగోండి ఇప్పుడు దాకా ఈ బ్లౌజే కుట్టాను నేను. చూశారు కదా. ఇక్కడ వచ్చేసి బోటు, ఫ్రంట్ బ్యాక్ బోటు. ఇక్కడ వచ్చేసి షేపు టక్స్లు ఇచ్చి షేపు మన బ్లౌజ్ టైపులోనే, కాకపోతే ఈ లెంత్ ఎక్కువ ఉంటుంది. మన బ్లౌజ్కే ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంటుంది, ఇంతవరకు ఉంటుంది. ఇంతవరకు మెడ పైకి పెట్టాం కదా మనం బోటు, అందుకోసం అన్నట్టు. కానీ సూపర్గా ఉంది. చూశారు కదా శారీ బ్లౌజు బోట్ నెక్తో. అంటే బోటు నార్మల్గా ఇదే టైపులో బోటు పెడితే కొంచెం ఇట్లా బాగోదని నేను మళ్ళీ షేప్ అవి కూడా ఇవ్వమన్నారు మేడం. అందుకని షేప్ అవి కూడా ఇట్లా నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే షేప్ ఇస్తామో మనం అదే విధంగా షేప్ ఇచ్చి కుట్టాను నేను. చూశారు కదా ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. నేను మీ శారదా టైలర్ని. థ్యాంక్ యూ. చూడండి సూపర్గా ఉంది బ్లౌజ్, అసలు ఎంత బాగుందో.